హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ 6 to 8 o'clock వరకు జరిగే చిన్న వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది మార్నింగ్ 6 to 8 అంటే అసలు ఒక రోబోటిక్ మిషన్ లాగా అలా వర్క్ చేస్తూనే ఉండాలి, లేకపోతే టైంకి ఏది సెట్ అవ్వదు. ఇంకా మెయిన్ థింగ్ వచ్చేసరికి మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అవ్వగానే ఇంకా చాయ్ పడకపోతే బండి నడవదనమాట. చాయ్ అయిపోయిన తర్వాత ఇంకా కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను. ఇంకా మన ఛానల్లో ఈ మధ్య అన్నీ కూడా లంచ్ బాక్స్ రెసిపీసే షేర్ చేస్తున్నాను. సో ఇది లంచ్ బాక్స్ రెసిపీ 4 అనమాట. ఈరోజు కర్రీ వచ్చేసి ఎగ్స్ అండ్ డ్రై ప్రాన్స్, అంటే గుడ్లు ఎండు రొయ్యల కూర అనమాట. ఈ ఇంగ్లీష్ వింటే నాకు నవ్వొస్తుంది. అంటే శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఇన్ ఫ్రంట్ హ్యావ్ క్రొకోడైల్ ఫెస్టివల్ అన్నట్టు. ఇంకా అదంతా పక్కన పెడితే నెక్స్ట్ కర్రీకి సంబంధించి ముందైతే గుడ్లు అనేవి బాయిల్ చేసుకోవాలి. అలాగే ఈ ఎండు రొయ్యలు కూడా మనం పక్కన ఒక చిన్న బౌల్లో వాటర్ అనేది వేసుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత రొయ్యలు అనేవి అందులో వేసుకోవాలన్నమాట. ఎందుకంటే రొయ్యలు కొంచెం మెత్తబడాలి, అలాగే అందులో ఉన్న ఇసుక అంతా కూడా సపరేట్ అవుతుంది ఆ విధంగా చేసుకుంటే. నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ అవి కట్ చేసుకున్నాక ముందుగా అడుగు మందంగా ఉన్న కడాయి తీసుకుని ఆయిల్ వేసుకొని ఈ ఎగ్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి సపరేట్గా పక్కకు తీసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకునే ముందర ఇంకా ఇక్కడ జీలకర్ర మెంతులు అనేది వేసుకోండి. ఏ పులుసు ఐటెం చేసినా సరే జీలకర్ర మెంతులు వాడితే ఆ ఫ్లేవర్ కానీ అలాగే ఆ అరోమా కానీ మంచిగా వస్తుంది. నెక్స్ట్ అవి కాస్త ఫ్రై అయ్యాక ఆనియన్ అలాగే పచ్చిమిర్చి ఇంకా టమాటో ఇవి వేసుకొని కాస్త సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని కాస్త దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ముందుగా మనం గోరువెచ్చని నీళ్ళల్లో ఎండు రొయ్యలు అనేవి నానబెట్టుకున్నాం కదా, అవి ఒక 2-3 సార్లు శుభ్రం చేసి ఈ కూరలో మనం కలుపుకోవాలన్నమాట. ఎటువంటి డస్ట్ అది ఏమి పడకుండా, అలాగే ఇసుక పడకుండా మంచిగా వాటిని కొంచెం వాటర్ అనేది పిండుకుంటూ కూరలో అనేది కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న దాన్ని మూత పెట్టి ఒక 6-7 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఇంకా పక్కన రైస్ కూడా పెట్టేస్తున్నానండి. ఇంకా ఈరోజు ఇంకా స్పెషల్స్ ఏం చేయలేదన్నమాట, ఓన్లీ రైస్ అండ్ కర్రీ. ఇలా ఆనియన్స్ అవి కాస్త మగ్గిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎగ్ తినడానికి ఇష్టమైనప్పటికీ కొంచెం స్మెల్ అయితే నచ్చదు కదా, సో నాకైతే నచ్చదు, అందుకని కరివేపాకు అలాంటిది వేసుకుంటాను అనమాట. నెక్స్ట్ ఇంకెక్కడ కొంచెం చింతపండు పులుపు అనేది యాడ్ చేసుకోవాలి. అదే టైంలో కూరకు తగ్గట్టుగా కారం అలాగే కొంచెం కొత్తిమీర అందరూ లాస్ట్ అండ్ ఫైనల్ వేసుకుంటారు. కాకపోతే ముందుగా ఇలాంటి పులుసు ఐటమ్స్ అలాగే గుడ్లు వండేటప్పుడు ముందుగా వేసుకుంటే పులుసు మరిగేటప్పుడు మంచి సువాసన వస్తుంది. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఎగ్స్ అనేవి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ చూసారా, కూర ఇలా దగ్గర పడ్డాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నేను బాక్స్ అయితే రెడీ చేసేస్తున్నానండి. ఇంకా బాక్స్ అయితే రెడీ చేస్తున్నానా. ఇంకా ఇలా రెడీ చేసేటప్పుడు మా అబ్బాయి అయితే వచ్చేస్తాడండి. ఏది చేసినా నేను అంటాడు. సో ఏదైతే ఏముందో ఒకసారి ఓ పక్కన నేను నొక్కేసి ఇంకో పక్కన వాడు చేయి పెట్టి గట్టిగా నొక్కిచ్చేసానండి. పాపం నొప్పి వచ్చేసినట్టుంది, ఇంకా మన దగ్గరికి రాడు ఇంకా. సో ఇలా క్యారేజీ అంతా రెడీ చేసేసి ఇంకా ఏవో 2 ఫ్రూట్స్ ఉంటే పెట్టేసి స్పూను అలాగే ఇంకా వాళ్ళకి వాటర్ అంటే ఫ్రీ అటండి, ఇంక అందుకే ఖాళీ వాటర్ బాటిల్ పెట్టేశాను. సో ఇంతే అండి నా మార్నింగ్ రొటీను.
ఇక్కడ ఒకళ్ళ క్యారేజ్ కంప్లీట్ అయితే ఇంకా పిల్లలకి వచ్చేసరికి బాయిల్ చేసిన ఎగ్ కర్రీ అట తినరట. సో ఈరోజు వాళ్ళకి ఎగ్ రైస్ కావాలన్నారు. సో మళ్ళీ ఏం చేసాం, స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ కొద్దిగా ఆయిల్, అందులో కొంచెం ఉప్పు కారం వేసేసి ఇంకా ఎగ్ మనం బీట్ చేసే లోపల అది కంగారు పడిపోయి అందులో పడిపోయిందండి. నో ప్రాబ్లం, అందులో పడింది కాబట్టి సరిపోయింది. అదే కింద పడి ఉంటే డబల్ పని అయ్యేది. అందులో పడినా ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఎందుకంటే నేను ఎగ్స్ అనేవి ముందుగానే వాష్ చేసేస్తాను. అంటే ముందు కడిగేసే ఫ్రిడ్జ్లో పెడతానమాట. ఎందుకో కడగకుండా పెట్టబుద్ధి కాదు, అదొక ఓసిడి జబ్బు, ఇంకంతే. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వాళ్ళకు కూడా ఎగ్ రైస్ కంప్లీట్ అయిపోయాక ఇంకేముందండి, ఇదే నా మార్నింగ్ రొటీన్ కంప్లీట్ అయిపోయింది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇటువంటి లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.